నమస్తే, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్గర్ అప్డేట్ అని చెప్పొచ్చు. విషయం ఏంద్రా అంటే తెలంగాణలోను అదేవిధంగా బీహార్లో జరిగినటువంటి ఎలక్షన్స్ నిమిత్తము, అంటే తెలంగాణలో జరిగినటువంటి ఉప ఎన్నిక అనుకోవచ్చు, జూబ్లీ హిల్స్ కేంద్రంగా ఈ రెండు యొక్క ఫలితాలు ఆగమేఘాల మీద వస్తూనే ఉన్నాయి. అంటే ఆఖరి రౌండ్ వరకు ఉత్కంఠభరితంగా జరుగుతుందేమో. గత నెల ముందు చాలా మంది కనిపించవచ్చు దేశవ్యాప్తంగా బీహార్ ఎన్నికలు అయితే సెగలు రేపినాయి అనమాట. ఈసారి కాంగ్రెస్ ఏకన్నా గెలిస్తే బీజేపీ యొక్క ప్రాబల్యం మసకబారిపోతుంది, ఎన్డీఏ కూటమి యొక్క ప్రాబల్యం మసకబారిపోతుంది అని చెప్పి ఆ రకాన్ని కూడా అంచనాలు వేసినారు. తర్వాత ఎలక్షన్లో కాంగ్రెస్ పుంజుకొని ఎన్డీఏకి దీటుగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏదైతే వాళ్ళ కూటమి ఉంటుందో ఆ కూటమి, ఇండియా కూటమి చొచ్చుకుపోయే విధంగా పోటాపోటీగా జరుగుతాయి అనేటువంటి క్యాలిక్యులేషన్ వేశారు చాలామంది రాజకీయ పండితులు. కానీ ప్రతి ఒక్క దాని పటాపంచలు చేస్తూ, అంటే బీహార్లో ఏం జరిగిందంటే ఎన్డీఏ కూటమి అద్భుతంగా అఖండ విజయం దిశగా దూసుకెళ్ళిపోతుంది. 243 సీట్లకు గాను ఏకంగా 180 పైచిలకు మెజారిటీతో దూసుకుపోతానే ఉంది. ఇందులో బీజేపీ గతంలో అత్యంత 5 నుంచి 6% పరిమితమైనటువంటి బీహార్లో బీజేపీ ఈ రోజున లీడింగ్ పార్టీగా ముందుకెళ్తా ఉంది. ఇదైతే ప్రతి ఒక్కరు గమనించాలా. అంటే బీజేపీ వారు పడినటువంటి కష్టానికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేయాల్సిందే. ఈ క్రమంలో ఈ బీహార్ కేంద్రంగా ఎవరైతే ప్రశాంత్ కిషోర్ అనే అతను 2 ఏళ్ల క్రితం దేశవ్యాప్తంగా సంచలనాలు రేపుతూ, అంటే ఈయనంతటికి ఈయన మ్యాన్ మేడ్ అంటారు కదా, మ్యాన్ మేడ్ సీఎం అనే విధంగా అటు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేకుండా ఉంటే మమతా బెనర్జీని కావచ్చు, లేకుండా ఉంటే స్టాలిన్ కావచ్చు, ఇంకా ఈయన చెప్పేటువంటి మాట ఏదంటే ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా పనిచేశాను, ఆయన గతంలో సీఎం అవడానికి, అదేవిధంగా తదుపరి జరిగినటువంటి ఎలక్షన్లో ప్రధానమంత్రి అయ్యేదానికి నా పాత్ర కీలకము. ప్రశాంత్ కిషోర్ అంటే ఒక బ్రాండు. గంట సేపు ప్రశాంత్ కిషోర్తో కూర్చోవాలంటే ఏకంగా 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిందే అని చెప్పి ఆయన చేసినటువంటి సెల్ఫ్ ఏదైతే ప్రచారాలు ఉన్నాయో, ఎందుకంటే సోషల్ మీడియా వేదికగా ఒక టీంని పెట్టుకొని, ఐపాక్ టీం అని పెట్టుకొని కొన్ని వేల సైట్లు క్రియేట్ చేసేయడము, కొన్ని వేల ఏదైతే ఈ మెయిల్స్ క్రియేట్ చేయడము, కామెంట్స్ వాళ్ళు పెట్టేయడము, అన్నా జగనన్న కింగు గింగు అంట రకరకాల కామెంట్లు పెట్టే విధంగా, అంటే ప్రజల్లో ఈయన వాళ్ళ మనసుల్లోకి దూరే విధంగా రాంగ్ ప్రొపగండా చేస్తూ ఇలా అనేక ప్రయత్నాలు చేస్తూ దేశవ్యాప్తంగా ఒక పేరెంట్ తెచ్చుకున్నాడు. అది మంచిగా చెడు అనేది తర్వాత సంగతి. ప్రశాంత్ కిషోర్ అంటే ఒక ఇమేజ్ అంటూ సంపాదించుకున్నాడు. ఆ ఇమేజ్ని అడ్డు పెట్టుకొని ఆయన ఈసారి ఏదో చేసేస్తాను అని పరితపించి, ఈసారి అంటే గతంలో కంటే భిన్నంగా గంటకి 20 కోట్లు కదా, ఈసారి గంటకు 150 కోట్లు ప్రశాంత్ కిషోర్ వెల అని చెప్పుకునే విధంగా, గతంలో రామ్ జెట్మలాని లీడింగ్ లాయర్గా ఆడ ఫ్లైట్ ఎక్కితే ఏ రాష్ట్రంలో అయినా దిగే వరకు 100 రూపాయల నోట్లని మిషన్లో కౌంట్ చేసేంత డబ్బు ఆయన డిమాండ్ చేస్తాడు. ఆటోమేటిక్గా ఒక్కొక్క గంటకి కొన్ని కోట్ల రూపాయలు పలానా క్లయింటు రామ్ జెట్మలానికి అందజేయాల్సినటువంటి పరిస్థితి. ఇంతకంటే ఒక రేంజ్లో ఉండాలని చెప్పి ఈయన పరితపించి జనస్వరాజ్ పార్టీ అంటూ పెట్టాడు. ఆ జనస్వరాజ్ పార్టీ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఈ పార్టీని పైకి తీసుకెళ్లాలా, అధికారంలోకి రావాలా, లేకుంటే కింగ్ మేకర్గా ఉండాలని చెప్పి ఈయన పడినటువంటి పాటలు అంతా ఇంత కాదు. తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు బీహార్ ప్రచారానికి పోతే అక్కడ మంచి మనసు ఆయన ఏమన్నాడు, అన్నా ఈ బీహార్లో ఉండేటువంటి వ్యక్తులు ఆంధ్రాకు వస్తున్నారు, తెలంగాణకు వస్తున్నారు, కర్ణాటక, మహారాష్ట్ర ఎక్కడికి పడితే అక్కడ కూలీలుగా పనిచేస్తున్నారు. ఈ పరిస్థితి మారాలా, రాజకీయంలో చైతన్యం రావాలా, మీలో చైతన్యం రావాలా, కాబట్టి ఓటింగ్ ప్యాటర్న్ మార్చాలని చెప్పి ఆయన చేసినటువంటి ఒక ప్రసంగాన్ని ఈయన కావాలనే, అంటే మనం గతంలో తెలంగాణలో చూసాం, కావాలనే సెంటిమెంట్ రేపే విధంగా ప్రజల్లో అభివృద్ధి ఆ విధంగా దూసుకుపోదాము, లేదా మా బిడ్డలకు జాబులు కావాలా, ఈ రకంగా ఆలోచన చేస్తూ ఉంటే ప్రశాంత్ కిషోర్ కావాలనే సెంటిమెంట్ రేకెత్తించే విధంగా తెలంగాణలో గతంలో కేసీఆర్ గారికి కూడా పనిచేశారు ఈ ప్రశాంత్ కిషోర్. అదే స్ట్రాటజీ ఉపయోగించి సెంటిమెంట్ రేపుదాం అనుకున్నారు. కానీ విఘ్నులైనటువంటి బీహార్ వాసులు ఏం చేశారంటే గుల్లగా ఓడిపించేశారు. మొత్తం మీద 100లో కేవలం 3%కే పరిమితం చేశారు ఈ ప్రశాంత్ కిషోర్ని. ఏది ఏమైనా కూడా వాళ్ళకు ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్. ఎన్డీఏ గెలిచిందా, కాంగ్రెస్ వారు ఆర్జేడీతో పొత్తు పెట్టుకొని వాళ్ళు గెలిచారనేది అప్రస్తుతం నా దృష్టిలో. ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ప్రశాంత్ కిషోర్ని ఇంకా భవిష్యత్తులో జరిగేటువంటి ఏ ఎలక్షన్లోనూ తలెత్తుకోకుండా పని చేయకుండా గుల్లగా ఓడిపించేందుకు ముందుగా బీహార్ వాసులకు ధన్యవాదాలు. ఇప్పుడు తెలంగాణ విషయానికి వస్తే, తెలంగాణలో జరిగినటువంటి ఏదైతే ఉప ఎన్నిక ఉండదో జూబ్లీ హిల్స్ కేంద్రంగా గతంలో నెలన్నర ముందు కావచ్చు, కనీసం ఒక 15 రోజులు 20 రోజుల ముందైనా అనుకోండి, పోటాపోటీగా బీఆర్ఎస్ గెలుస్తుందా, కాంగ్రెస్ గెలుస్తుందా, బీఆర్ఎస్ గెలుస్తుందా, కాంగ్రెస్ గెలుస్తుందా అన్నట్టు ఉండేటువంటి ఈ వైరాన్ని అటు కేటీఆర్ ఇటు రేవంత్ రెడ్డి గారు ఈ ప్రయత్నం వీళ్ళు అంటే ఒక సెల్ఫ్ ఇమేజ్తో ముందుకెళ్ళినారనమాట.
కానీ పోల్ మేనేజ్మెంట్లో ఒక రకంగా రేవంత్ రెడ్డి గారు నెగ్గినారని చెప్పుకోవచ్చు. మంత్రి స్థాయిలో ఎవరైతే ఉంటారో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, కోమటిరెడ్డి కావచ్చు, లేకుండా ఉంటే ఇంకొంతమంది ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తుల్ని ఆయా డివిజన్ల వారీగా యూసఫ్ గూడకు పలానోళ్ళు, షేక్పేటకు పలానోళ్ళు అని చెప్పి డివిజన్ చేసి ఈ బాధ్యత మీదే అన్న, ఖచ్చితంగా వాళ్ళకి పలానా పనులు చేయండి, ఆ విధంగా పోల్ మేనేజ్మెంట్ చేసుకోండి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఆయన జీవన పర్యంతం కష్టపడినటువంటి మెలుకువలు రాజకీయాల్లో ఏవైతే ఉన్నాయో మొత్తం రంగరించి వైభవించే విధంగా ఈ యొక్క జూబ్లీ హిల్స్లో ఆయన యొక్క థాట్స్ని ఇంబెడ్ చేశాడు. ఆయన థాట్స్కి రూపకల్పన ఏదైతే చేశాడో అది ఖచ్చితంగా ఈయన అమలు చేశాడు అనేది చెప్పచ్చు. గతంలో మనం చూసాం ఆయన పడినటువంటి కష్టాలు, నష్టాలు ఎన్నో. ఆయన మొదలు పెట్టిన నాటి నుంచి కూడా ఇండిపెండెంట్గా గెలిచడం కావచ్చు, తర్వాత కాలంలో ఎమ్మెల్సీగా గెలిచడం కావచ్చు, తర్వాత టీడీపీ టికెట్ దక్కించుకొని ఎప్పుడు గెలవనటువంటి కొడంగల్ కేంద్రంగా ఆయన వచ్చి పోటీ చేయడం కావచ్చు, అప్పటికే 4 సార్లు గెలిచినటువంటి గురునాథ్ రెడ్డి అనేటువంటి ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్ని ఓడిపించి రేవంత్ రెడ్డి గారు కొడంగల్ కేంద్రంగా ఎమ్మెల్యేగా గెలిచారు. వరుసగా 2 సార్లు గెలిచారు. దానికి నిజంగా ఒక మనిషిగా అంటే పార్టీలకు అతీతంగా కొంత ఇన్స్పిరేషన్ అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత కాలంలో కాలక్రమేపీ రాజకీయాలు మారుతూ వచ్చాయి. ఈ రాజకీయాలు మారేటువంటి ఆ క్రమంలో అటు హుజురాబాద్ కావచ్చు, అటు మునుగోడు కావచ్చు, ఇంకా వేరే చోట్ల జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కావచ్చు, హైదరాబాద్ కేంద్రంగా జరిగినటువంటి జీహెచ్ఎంసీలో కావచ్చు, ప్రతి చోట కాంగ్రెస్ ఓటమినే చవి చూసింది. అత్యంత డిపాజిట్ కూడా దక్కకుండా అత్యంత ఘోరంగా, మొహమాటం లేదు, అబద్ధాలు చెప్పే పని లేదని చెప్పి మొన్న జరిగినటువంటి కొన్ని ఇంటర్వ్యూల్లో కూడా రేవంత్ రెడ్డి గారు ఓపెన్గా చెప్పినారు. ఎలక్షన్కి 6 నెలల ముందే నేను చెప్పినాను. చాలామంది విలేకరులు అడిగినారు, మీరు కేవలం 3,000, 6,000, 5,800 సార్ మీరు పెద్ద పార్టీ అంటున్నారు, కాంగ్రెస్ పోటీలో ఉన్నది అంటున్నారు, ఉప ఎన్నికల్లో ఈ మాత్రం ఓట్లు వస్తున్నాయి, ఎట్టుంటుంది నక్కకి నాగలవక అనుకున్నంత తేడా ఉంటుంది కదా అని చెప్పి విలేకరులు అడిగినటువంటి ప్రశ్నలకు పేపర్లో రాసుకో మర్చిపోవద్దు అని చెప్పి ఆయన ఏ రోజైతే ఆ మాట అన్నాడో ఆ మాటను గుర్తు చేస్తూ విలేకరులను అడిగినాడు. ఆ పేపర్ మీ దగ్గర ఉందా, మీరు ఏమన్నా గుర్తున్నదా, ఆ పేపర్ ఉంటే తీసి చూపిండి అని చెప్పి. అంటే 6 నెలలకు మునిపే కాంగ్రెస్ పక్కా గెలుస్తుంది అని చెప్పి 60 సీట్లు పైకి వస్తుంది, పైన గెలుస్తారని చెప్పి ఆయన దాదాపు అంటే కుండ బద్దలు కొట్టని చెప్పినారు. ఆయన పడినటువంటి కష్టము అంటే ఒక సీఎంగా ఎదిగేదానికంటే ఒక పీసీసీ అధ్యక్షుడిగా అవ్వడంతో పాటు లేకుంటే ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చుకోవడం కావచ్చు, రకరకాల బాధలు. ఈయన ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్కి టికెట్ ఇద్దాము, బీఫామ్ ఇద్దాం అనుకుంటారు, కానీ పైన నిర్ణయం ఒకటి, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ వాదుల నిర్ణయం మరొకటి ఉంటుంది. సో ఇవన్నీ ఈ కలగోలుపు ఈ ఏవైతే జరిగినాయి ఆయన జీవితంలో ఇబ్బందులు అన్ని దాటుకొని వచ్చి ఒక స్ట్రాంగ్ లీడర్ సౌత్ ఇండియాలో ఆయన కూడా ఒకరు అని అయితే ఖచ్చితంగా చెప్పచ్చు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ కేంద్రంగా ఏదైతే జరిగిందో ఎన్నిక, దాన్ని బూచిగా చూపిస్తూ రేవంత్ రెడ్డి గారు ఓడిపోతే ఇంకా కాంగ్రెస్లో ఎవరైతే కొంతమంది ఉన్నారో రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా కూటమి కట్టాలా లేకుంటే ఆయన పైన కత్తి కట్టాలనేటువంటి వ్యక్తులకి అందరినీ గప్చుప్ అనుకునేట్టుగా రేవంత్ రెడ్డి గారు ఈరోజు చేసినటువంటి ఈ ఉప ఎన్నికల్లో క్యాంపెయిన్ కావచ్చు. ఆయన చెప్పినాడు గతంలో కూడా 5 రాని 10 రాని ఏమైనా రాని, నేను లీడర్ని కాదు, నేను క్యాడర్లో ఉన్నటువంటి ఒక వ్యక్తిని, గెలిపోవడం తర్వాత మన ప్రయత్నం మనం చేయాలా, యుద్ధంలో మనం దిగాల్సిందే అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అనేక మార్లు పోరాట స్ఫూర్తిని నింపే విధంగా ఆయన చేసినటువంటి ప్రసంగాలు నిజంగా అద్భుతం, అనిర్వచనీయం. ఇది ఖచ్చితంగా ఎవరు మర్చిపోలేనటువంటి సంఘటన. ఏదేమైనా కూడా కాంగ్రెస్ వారు గెలిచారనే దానికంటే రేవంత్ రెడ్డి గెలిచారన్నందుకు నేనైతే బలంగా నమ్ముతున్నాను. ఆయన పడినటువంటి కష్టం జూబ్లీ హిల్స్ని గెలిపించింది. ఈ క్రమంలో అత్యంత భారీ మెజారిటీతో అంటే కేవలం 3,000, 4,000 మెజారిటీతో గెలుస్తారు. ఇక్కడ అనేక మార్లు పోటీ చేసి జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీని అహర్నిశలు కనిపెట్టుకునేటువంటి వ్యక్తి నవీన్ యాదవ్ గారు. ఎవరైతే ఇన్నాళ్ళు పడినటువంటి కష్టానికి ప్రతిఫలం దక్కింది. ఏడ జూబ్లీ హిల్స్ కేంద్రంగా సినీ కార్మికులు కావచ్చు, లేకుంటే వలసకెళ్ళినటువంటి కూలీలు కావచ్చు, లేకుంటే అనేక పనులు చేసుకునేటువంటి రకరకాల పనులు ఇబ్బందులు అంటే డైలీ కూలీలుగా వ్యవహరించేటువంటి కొంతమంది వ్యక్తులు కావచ్చు, ప్రతి ఒక్కరికి నవీన్ యాదవ్ గారు తోడుగా ఉంటారని నేనైతే ఆశిస్తున్నాను. వారిద్దరికి కూడా నవీన్ యాదవ్ గారితో పాటు రేవంత్ రెడ్డి గారికి నిజంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలండి.